ఇట్లాగా ఇలాంటి ఉయ్యాల్లో వేసి ఆ బిడ్డని మరి దీవించాలని చెప్పి బంధువులందరూ కూడా కుటుంబస్తులందరూ అలాగే సంఘం కూడా తీసుకున్నాము. ఈ సమయంలో ఆ బిడ్డ పేరుని నేను చెప్పబోతా ఉన్నాను. ఎవరు గుర్తుంచుకొని చెప్తారు? ఎవరు గుర్తుంచుకొని చెప్తారో చూద్దాము. నేను ప్రార్థనలో చెప్పిన తర్వాత ఇది ఓపెన్ చేస్తాము. ఇది ఓపెన్ చేసినప్పుడు ఆ బిడ్డ పేరు అంతా కూడా కనపడుతుంది. త్వరగా చదువుదాం, ఓకేనా? దానికంటే ముందు బైబిల్లో ఒక దంపతులు అలాగే ఉన్నారు, రవి యామిని లాగా. మరి వాళ్ళిద్దరి పేరు జకరియా ఎలిజబెత్. వారికి కూడా దేవుడు చాలా సంవత్సరాల తర్వాత ఒక బిడ్డనిచ్చినప్పుడు పేరు పెట్టాలి అని అనుకున్నప్పుడు ఒక ఆనవాయితీ ఉంటుంది. ఆ రోజులు ఏంటంటే తండ్రి పేరునో లేకపోతే తాతగారి పేరునో వెనకతలు తగిలిస్తూ ఉండేవారు. ఇప్పటికీ కూడా మనకి ఆనవాయితీ ఉంది. ఇదంతా కూడా ఇజ్రాయెల్ దేశంలో ఎక్కువగా మనకి కనబడుతుంది. ఇంకొకటి గమనించండి, పేరు పెడితే అర్థము పేరు పెట్టినటువంటి వ్యక్తి తాలూకా అని అర్థం. అంటే పేరుకి ఎవరికైతే పేరు